హాయ్ సిజు, రెడీ అవుతున్నావా? మార్నింగ్ ఫోటోషూట్ ఉందా నీకు? అందుకే రెడీ అవుతున్నావా సిజు? ఎలా రెడీ అవుతున్నావు? ఓహో, బెడ్ మీద టవల్ వేసుకుని టవల్ మీద పడుకున్నావా? కాలెత్తు నాన్న, కాలెత్తు. ఓకే, అలా చూపించకూడదు నాన్న, పప్పిషేమో చూపించకూడదు, అలా చూపించకూడదు. ఏది ఇటు చూడు సిజ్జు, ఇటు చూడు. ఎందుకు సిజ్జు అంత నిరాశగా ఉన్నావు? నీ డిక్కీ బాగానే ఉంది కదా, వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయాయి కదా, ఇంకెందుకు అలా ఉన్నావు? మొత్తం బ్రషింగ్ అంతా అయిపోయిందండి. ఇదిగో ఇప్పుడు ఏంటంటే నిన్న మొన్న చిన్న చిన్న స్మాల్ ర్యాషెస్ వచ్చాయి, అవన్నీ కూడా శుభ్రంగా పౌడర్ వేసేసాము, దానికి మెడిసిన్ అది వేసాము. ఏది కాలెత్తమ్మా, కాలెత్త సిజ్జు. ఓకే, అయిపోయింది. షేక్ హ్యాండ్లు ఇస్తావా సిజ్జు? ఇక్కడిదంతా ఉండిపోయింది, ఇలాగా దువ్వేసుకున్నావా? ఇంకా నువ్వేది అదొకసారి బౌల్స్ ఏవి పెట్టుకుంటావు చూసుకో. దీనికి నెక్ బౌస్ ఉన్నాయండి. ఈ నెక్ బౌస్ దానికి ఇలా చూపించాలి. చూపించు. ఏది ఏది వేసుకుంటావు? అది వెరీ గుడ్ 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 గుడ్. ట్రీట్ ఒకటి ఇచ్చేయండి. దీనికి పెడతాను నీకే, నేను తీసుకెళ్ళను జడ్డికి. ఇలా ఇవ్వు నాన్న, ఎంచుకున్నావు, బాగుంది కదా. ట్రీట్ ఏది? అలా ఎంచుకోవడం కూడా వచ్చా నీకు? ట్రీట్ ఎంచుకోవడం కూడా వచ్చా నీకు? ట్రీట్ ఇస్తే కానీ ఇవ్వవా? మరి నీకు నువ్వు పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు ట్రీట్? బాటిల్లో అది ఎవరు పెట్టుకుంటారు? ఇచ్చేనా? ఒకటి ఇచ్చేయమ్మా. అది ఇచ్చేయి, ఇప్పుడు ఇచ్చేది. ఓకే, లంచాలు ఇస్తే కానీ పనులు జరగకపోవడం. సిజ్జు కూడా వచ్చేసిందండి. చూడండి ఎలా తినేస్తుందో. తినడమే జీవిత ధ్యేయం. పెట్టేమా. ఓకే, అంతే. అదిటు ఇదేటు. ఓకే, గుడ్ బాయ్. మరో ట్రీట్ ఇవ్వు. ఏం పర్వాలేదు, నీదే అది. నీకెందుకే అంత కోపం? నీకెందుకు ఈ వయసులో అంత కోపం? అయితే బీపీ వస్తుంది సిజ్జు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడండి. దీని బావు ఎలా ఉంది చెప్పండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సిజ్జు వైపు నుంచి హాయ్ అండ్ బాయ్.